పూలే అంబేద్కర్ ఆశయ సాధన కోసం రాజకీయ స్పృహ, సామాజిక బాధ్యత కలిగిన విద్యావంతులైన మేధావులతో సమన్వయంతో జరిగే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన సదస్సు విజయవంతం చేయాలని నాగరాజు కోరారు. కర్నూలు జిల్లా పరిషత్ మండల సమావేశ మందిరంలో శనివారం జరిగే సభను జయప్రదం చేయాలని కోన నాగరాజు ఆంధ్రప్రదేశ్ షెడ్యూల్ కులాల రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డాక్టర్ రఘు మల్లేపల్లి కోరారు. ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మాటలకు వ్యతిరేకంగా గత 79 సంవత్సరాల నుండి రాష్ట్రంలో 2 కులాలకే అధికారాన్ని చెలాయిస్తున్నాయని అన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ ప్రజలు హత్యలకు, అత్యాచారాలకు గురవుతున్నా పట్టించుకునే నాదుడే కరువయ్యారని వారన్నారు. బహుజన కులాల రాజకీయ అధికారమే అంతిమ లక్ష్యంగా పూలే అంబేద్కర్ కాన్సీరాం స్ఫూర్తితో సమసమాజ స్థాపన కోసం పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. షెడ్యూల్డ్ కులాల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా పనిచేస్తున్నాను. ఈరోజు అన్నగారు చెప్పినట్టు ఏదైతే 85% డిప్రెస్డ్ క్లాసెస్ అనగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారో వాళ్ళు జనాభాకు తగిన రీతిగా విద్యా, ఉద్యోగాలు, రాజకీయాల్లో వారి వాటా అనుభవించడం లేదు. ఏదైతే కొద్ది శాతం ఉన్నటువంటి అగ్రవర్ణాలు మరి అటు ఉద్యోగాల్లోనూ ఇటు రాజకీయాల్లోనూ ఈ మరి పొలాలు ఈ విధంగా భూములు వాళ్ళ ఆధీనంలో పెట్టుకొని పేదలకు లేకుండా పేదలను కూలి పనులుగా చేసి పేదవాళ్ళను కానీ ఇంకా ఉంచుతున్నారు. ఇలాంటి అంశాలపైన ముందుగా వీటన్నిటికంటే ముందు రాజ్యాంగం ప్రకారం ఏదైతే ఓటు హక్కు అంబేద్కర్ సాధించి పెట్టినటువంటి ఒక మనిషికి ఒక ఓటు విలువ సమానత్వం తీసుకొచ్చాడో ఆ సమానమైనటువంటి ఓటు హక్కును మరి ప్రజలు సక్రమమైన రీతిలో ఉపయోగించుకొని వాళ్ళ నాయకుడిని వాళ్ళు ఎన్నుకొని వాళ్ళకు రావాల్సిన హక్కుల గురించి వాళ్ళు పోరాటం చేసే దిశలో మరి అంబేద్కర్ విజ్ఞాన సదస్సు ఈ నెల 13వ తారీఖు మండల పరిషత్ కార్యాలయంలో మేము నిర్వహించబోతున్నాం. ఆ సందర్భంగా ఈరోజు గోడపత్రిక రిలీజ్ చేయడం జరిగింది. రాబోయే రోజుల్లో ప్రజలను చైతన్యవంతులను చేసి పేదవాళ్ళు ఇంకా పేదవాళ్ళుగానే ఉండకుండా దోపిడీకి వ్యతిరేకంగా పోరాటం చేసి మేము గత 1 year నుంచి రాష్ట్రం మొత్తం కూడా పర్యటన చేస్తూ ఉన్నాము. పర్యటన చేసి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన సదస్సులను కండక్ట్ చేస్తున్నాం. అందులో భాగంగా ఈరోజు కర్నూలు పట్టణంలో శనివారం ఈ నెల 13వ తారీఖు సెకండ్ సాటర్డే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విజ్ఞాన సదస్సుని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమానికి ఆదోని, ఎమ్మిగన్నూరు, నంద్యాల నుంచి అన్ని ప్రాంతాల నుంచి పూలే అంబేద్కర్ వారసులు పాల్గొనవలసిందిగా కోరుతున్నాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈరోజు దేశంలో మెజారిటీ అయిన ఎస్సీ, ఎస్టీ, బీసీల పైన దాడులు, అత్యాచారాలు, అన్యాయాలు జరిగిపోతూ ఉన్నాయి. కారణం ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలకి ఈ రాజకీయాల మీద, ఓటు హక్కు మీద అవగాహన లేకపోవడం మాకు స్పష్టంగా అర్థమవుతుంది. అందులో భాగంగానే ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీ, ముస్లిం మైనారిటీకి సంబంధించిన ఉద్యోగస్తులకు కానీ, యువతకు కానీ, అందరూ కూడా ఈ సదస్సు నిర్వహించి ఓటు మీద, రాజకీయ అధికారం మీద అవగాహన కల్పించి 2029లో రాజకీయ అధికారం లక్ష్యంగా ఈ కార్యక్రమం చేపట్టాము. ఖచ్చితంగా రాబోయే ఎలక్షన్స్లో ఈ ఎస్సీ, ఎస్టీ, బీసీలు ఒక లక్ష్యం వైపు ప్రయాణం చేసి అధికారం వైపు ప్రయాణిస్తారని ఆశిస్తున్నాము. ఏ కులం కూడా పాలకవర్గం కారాదు, ఇది ప్రజాస్వామ్యానికి వ్యతిరేకమని డాక్టర్ బాబా అంబేద్కర్ 1947లో చెప్పడం జరిగింది. దురదృష్టం ఈ రాష్ట్రంలో సుమారు 6,000 కులాలుంటే 2 కులాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ కొన్ని వందల వేల లక్షల కోట్లు సంపాదించి ఎస్సీ, ఎస్టీ, బీసీలని నిరుద్యోగానికి, పేదరికానికి అన్నిటికీ అల్లర్ట్ చేస్తూ ఉన్నారు. ఈ మధ్యన మేము విజయవాడలో ఒక ప్రెస్ మీట్ కండక్ట్ చేశాము. యూనివర్సిటీస్